భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పడమే కాక బృహదారణ్యకోపనిషత్తులో కూడా అలానే చెప్పబడింది. మరి ఎంత గొప్ప శ్లోకాన్ని అర్థాన్ని మనం తప్పనిసరిగా మళ్ళీ ఒకసారి మననం చేసుకోవాలి. ఎందుకంటే మెదడులో నిక్షేపం అవ్వాలి. ఎంతోమంది అదే సంశయంలో కొట్టాడుతున్నారు. అంత ఎట్టి పరిస్థితులు అనుభవించాలనుకున్నప్పుడు ఫోన్లే పాత పాపకర్మలు ఎలాగో అనిపించాలి, ఇక నుంచి చేయకుండా ఉందాము సరిపోద్ది కదా, మళ్ళీ అది దానికోసం ఈ సాధనలు ఇవన్నీ ఎందుకు అనుకుంటారు. కానీ సాధన చేస్తేనేగా మరి అక్కడ వస్తుంది పరిపూర్ణ ఆత్మజ్ఞానం. అది వస్తేనేగా అన్ని రకాల కర్మలు దహించబడతాయని చెప్తున్నారు. అందుకని అలా అనుకునే వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నట్టే. కృషి చేయడానికి వాళ్ళ వల్ల